బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు తనపై ఆరోపణలు అవాస్తవం అంటుంది సౌమ్య శెట్టి. ఇటు లక్ష్మీకాంత్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం సౌమ్య అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానిస్తుంది. మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పి ఆమె చెప్పుకొస్తుంది. షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోలను ఇప్పుడు తప్పుడు దారిలో వాడి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పుకొస్తుంది. అలాగే హోటల్ రూమ్లలో మేము కలిసి ఉన్న ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సినిమా షూటింగ్లో భాగంగా తీసుకున్నవి మాత్రమే. వాటిని యూజ్ చేసి నన్ను ట్రాప్ చేస్తున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడు, నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి సౌమ్య శెట్టి చెప్పుకొస్తుంది. వాటిని అడ్డం పెట్టుకొని లక్ష్మీకాంత్ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు. నన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తూ వస్తున్నాడు, చాలా కాలంగా నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి సౌమ్య శెట్టి చెప్తుంది. ఇటు లక్ష్మీకాంత్ భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తను కూడా డిమాండ్ చేస్తుంది. తను కూడా నన్ను వేధిస్తుంది అని చెప్పేసి చెప్తుంది. ఒక రకంగా బిగ్ ట్విస్ట్ అనుకొని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే కనుక నిన్న లక్ష్మీకాంత్ అలాగే ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి వైజాగ్ సిపి దగ్గరికి వెళ్ళి మా దగ్గర దాదాపు ₹1,00,00,000 పైగా మా దగ్గర నుంచి వలపన్ని మమ్మల్ని హనీ ట్రాప్ చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి నిన్న ఇద్దరు కంప్లైంట్ చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి సౌమ్య శెట్టి మాత్రం వాటన్నిటికీ ఆధారాలు ఏం లేవు, మేము షూటింగ్లో భాగంగా మేము కలిసినప్పుడున్న ఫొటోస్ని మాత్రమే వాడుకొని నన్ను బెదిరిస్తున్నారు, నన్ను వేధిస్తున్నారు, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి లక్ష్మీకాంత్ చెప్తున్నాడు. అలాగే తన భార్య కూడా నా భర్తని పెళ్లి చేసుకొని లక్ష్మీకాంత్ భార్య కూడా సౌమ్య శెట్టిని చెప్తుందంట. సో మొత్తానికైతే పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. తనకి న్యాయం చేయాలని చెప్పేసి సౌమ్య శెట్టి కోరుతుంది. కొన్ని ఛానల్లో ఏవైతే వార్తలు వస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఆధారాలు లేవు, అవన్నీ నిరాధారం అని చెప్పేసి సౌమ్య శెట్టి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను వైజాగ్లోనే ఉన్నాను, నేను వాళ్ళను మోసం చేసి పారిపోయానని చెప్పేసి నిన్న ఏవైతే కథనాలు వచ్చాయో అవన్నీ అవాస్తవం. నేను వైజాగ్లోనే ఉన్నాను, నేను అసలైన బాధితురాలిని, లక్ష్మీపతిపై కేసు కూడా పెట్టాను, అసలైన విక్టిమ్ని నేనే, అందరూ కలిసి నన్నే బాధిస్తున్నారు, నన్నే వేధిస్తున్నారు అని చెప్పేసి సౌమ్య శెట్టి చెప్పుకొచ్చింది. మొత్తానికైతే నాతో పాటు నా లాయర్ని కూడా చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే చేస్తుంది. ఇటు నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు అని చెప్పేసి సౌమ్య శెట్టి లాయర్ అంబిక కూడా చెప్పుకొచ్చింది. సో ఒక రకంగా మనం చూస్తే నిన్న సౌమ్య శెట్టి దాదాపు ₹1,00,00,000 పైగా లక్ష్మీపతి ద్వారా తనకు ఆరోగ్య పరిస్థితులు బాలేవు, తనకు కొన్ని ఖర్చులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయని చెప్పేసి దఫలాలుగా ఇన్స్టాల్మెంట్స్లో తన దగ్గర ₹1,00,00,000 పైగా డబ్బు తీసుకున్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి తన ఫోన్ నంబర్ బ్లాక్ చేసి ఉంది. అలాగే తన లాయర్తో ఫోన్స్ చేయించి తనకి ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు అని బెదిరించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రస్తుతానికి సౌమ్య శెట్టి అయితే తన వర్షన్ డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్ వర్షన్ చెప్తుంది. నాకు షూటింగ్ సమయంలో లక్ష్మీపతి పరిచయం, సో లక్ష్మీపతి నేను కలిసి ఉన్న షూటింగ్ సమయంలో ఉన్న ఫొటోస్ని వాడుకొని నన్ను బెదిరిస్తున్నారు, హోటల్ రూమ్లో మేము దిగిన ఫొటోస్ని వాడుకొని ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సౌమ్య శెట్టి చెప్పుకొచ్చింది. ఒక్కసారి ఆమె ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించిన లెటర్ కాపీ కూడా ఉన్నట్టుంది. సో ద పిటిషన్ పుట్ ఇన్ బై సౌమ్య శెట్టి, డాటర్ ఆఫ్ జోగి కుమార్, మనోహర్ నిలయం, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ, ఆర్ఆర్వి పురం, విశాఖపట్నం, ఎగ్నెస్ట్ మిస్టర్ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి, సన్ ఆఫ్ కే రామ్రెడ్డి, కొలికొండ, అంకిల్లా, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఫర్ సెక్షువల్ హరాస్మెంట్ ఎక్సెట్రా రిసీవ్డ్ రెఫరెన్స్. సో తన కేసులో మాత్రం చాలా క్లియర్గా ఏంటంటే తనని శారీరకంగా బాధించారు, తనని శారీరకంగా వాడుకునే ప్రయత్నం చేశారు, తనని ఇబ్బంది పెట్టాడు అన్న పాయింట్లో మాత్రం తను కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. మరి తనని చీట్ చేశారు, లేకపోతే తన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి, తన పరువు నష్టము అలాంటి కేసులు కాకుండా తనని శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు, తనని ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేశాడు అని కేసు పెట్టింది. మరి ఆమె చెప్పే వర్షన్ ఒకటి ఉంది. ఒకసారి ఆ కంప్లైంట్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్, నంబర్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఆమె చెప్పే వర్షన్ మాత్రం కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. తననే విక్టిమ్గా చేశారు, తనని పెళ్లి చేసుకోమని లక్ష్మీపతి అలాగే లక్ష్మీపతి భార్య వాళ్ళిద్దరూ ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి తన వర్షన్ ఉంది. కానీ తన ఎఫ్ఐఆర్ కాపీలో మాత్రం తనని అబ్యూస్ చేశారు అని చెప్పుకొస్తుంది. యువర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్.
యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. సో తను మాత్రం తనని మానసికంగా అలాగే శారీరకంగా ఇబ్బంది పెట్టారు అని కంప్లైంట్ ఇచ్చింది. కానీ తన వర్షన్ మాత్రం షూటింగ్లో భాగంగా మేము కలిసాం, నేను లక్ష్మీపతి కలిసి వర్క్ చేశాము. సో అప్పుడు ఏవైతే ఫొటోస్ దిగి ఉన్నామో ఆ ఫొటోస్ని ఇప్పుడు వాడుకొని తను ఇలా చేస్తున్నాడు, లక్ష్మీపతి పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి తెలుస్తుంది. సో అంబిక విత్ డీప్ డిస్కషన్ విత్ మై లెర్న్డ్ కౌన్సిల్. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని కూడా తన ఎఫ్ఐఆర్ కాపీలో ఆ ట్రాన్సాక్షన్స్ వాళ్ళిద్దరు లక్ష్మీపతి అలాగే సౌమ్య శెట్టికి మధ్యలో జరిగిన ఏదైతే ఆ ట్రాన్సాక్షన్స్ డబ్బులు ఏదైతే తన ట్రాన్సాక్షన్స్ జరిగినాయో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే తనపై చాలా సెక్షన్స్ని తలపై పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు సెక్షన్ 74 అలాగే 75, 76, 78(1), 78(2). సో చాలా కేసెస్ని ప్రస్తుతానికైతే సౌమ్య శెట్టి లక్ష్మీపతిపై అలాగే మిగతా ఇంకొక వ్యక్తిపై తన భార్యపై, లక్ష్మీపతికి సంబంధించిన తన భార్యపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో తనని శారీరకంగా అలాగే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కేసు ఫైల్ చేసింది. కానీ వర్షన్ అయితే మేము గతంలో కలిసి వర్క్ చేసినప్పుడు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో వాటిని వాడుకున్నారని. ఆ సెకండ్ బాక్స్లో మనం చూడొచ్చు, నాకు తెలిసి అది లక్ష్మీపతికి సంబంధించిన ఇమేజెస్ అనుకుంటా. తన ఇంటికి తాళం వేసుకొని లోపల నుంచి వీడియో తీస్తున్నారు. మరి తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా ఏంటి, ఆ విజువల్స్లో ఎవరు ఉన్నారనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తానికైతే ఇటు ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్లో ఉన్నప్పుడు ఏవైతే పరిచయాలు అవుతాయో ఆ పరిచయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందో మనం చాలా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. నిన్న ఇంకొక వ్యక్తికి సంబంధించి కూడా మనం చూసాం, ఇంకొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక మహిళని మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి, చేసుకుంటా అని. సో ఇటు లక్ష్మీపతి వర్జన్ ఏంటంటే, నేను నీకు రెండో భార్యగా ఉంటానని చెప్పేసి నాపై వల పన్నింది సౌమ్య శెట్టి, నన్ను ఇంకొక పెళ్లి చేసుకో అని చెప్పి నన్ను వల పన్ని నన్ను హనీ ట్రాప్ చేసి నా దగ్గర చాలా డబ్బులు తను తీసుకొని ఇప్పుడు మొహం చాటేసింది. నా ఫోన్స్ అవన్నీ బ్లాక్ చేసి తన లాయర్తో ఫోన్ చేయించి ఇంకెప్పుడు నన్ను కన్సల్ట్ చేయదని బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆ విజువల్స్లో మరి అది ఎవరింటికి వచ్చారో అక్కడ ఒక పోలీస్ వ్యక్తి కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇది సౌమ్య శెట్టికి సంబంధించిన ఫ్లాటా లేకపోతే ఇటు లక్ష్మీపతికి సంబంధించిన గృహమా ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికైతే మా ప్రతినిధి శివరామకృష్ణ సౌమ్య శెట్టితో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు, అది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రెడ్డి ఎవరైతే ఆరోపిస్తున్నారో నిజంగా ఇవన్నీ అవాస్తవాలు, లేనిపోయిన రాధాంతం చేస్తున్నారని చెప్పి సౌమ్య శెట్టి అయితే తెలియజేస్తున్నారు. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈయన ఇలా ఆరోపిస్తున్నారు మీ మీద? ఫైనల్లీ ఆర్టీవీ. ఓకే మేడం, ఆర్టీవీ అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చేసాం. ఇప్పుడు మీ సైడ్ నుంచి మీ వెర్షన్ ఏంటో చెప్పండి, నిజంగా అసలు జరిగిన వాస్తవం ఏంటి? నేనే అతని మీద కేసు పెట్టాను. ఆ కేసు వెనక్కి తీసుకపోతే మీడియాలో డిఫేమ్ చేస్తా అన్నారు. హీస్ డూయింగ్ అంతే. కేసు అయితే వెనక్కి తీసుకోను. వాట్ ఎవర్ హీస్ డూయింగ్, ఎవ్రీథింగ్ హీస్ ఆన్సరబుల్. లీగల్లీ నేను చూసుకుంటాను. మేడం, ఇప్పుడు సెకండ్ వైఫ్ కింద ఉంటాను అని చెప్పి లేనిపోయిన రాధాంతో అంతా చేస్తున్నారు ఒక మహిళ మీద, ఇది ఎంతవరకు కరెక్ట్, ఏం చెప్తారు మీరు? అతను నేను పెళ్లి చేసుకున్నాను కదా 3 years బ్యాక్ నుంచి. అతను చెప్తున్నాడు మరి కోల్కతాలో కాశీలో అలా పెళ్లి చేసుకున్నాను, విచ్ ఈజ్ ఆల్ ఫేక్. అలా పెళ్లి చేసుకున్న అంటే షూట్ లో ఉన్న వీడియోస్ పెట్టేసి ఇలా ఉంది అలా ఉంది కాదు. పెళ్లి వీడియోస్ ఉంటే అవి కూడా పెట్టమనండి. ఎనీవేస్ పెట్టండి, నేను అతనితో ఉన్న అన్ని పెడుతుంటే పెట్టమనండి. ఒకవేళ నిజంగానే నేను అతని పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైఫ్ ఎందుకు ఇలా మాట్లాడుతుంది వినిపిస్తాను. నాది చాలా ఉన్నాయి. ఎవరికి ఏం కాదు సరేనా, మేము పోతాం కూర్చుంటాం వస్తాం, మళ్ళా నిన్ను వేస్తాం, నిన్ను ఏం వేస్తాం ఏది కూడా. మేడం ఫైనల్ గా